నవదీప్ అన్న ఎలా అనిపించింది? బాగుంది స్కిట్ ఇది. మీరు యాక్టర్ అండి? కాదు. మరి ఇంత బాగా ఎలా యాక్ట్ చేశారు? అంటే ఆయన కొట్టడం అంత న్యాచురల్గా ఎలా చేశారని నా డౌట్. ఎక్కడ మళ్ళీ నాకు సవతిపోరు వస్తుందేమో ఇక్కడ. ఒకవేళ ఫ్యూచర్లో కానీ ఏమన్నా థాట్స్ వస్తేమోనని ఇలా తంతానని ఇప్పుడే చెప్పేశారా? బాగా చేశారు మీరు. కాదు వెంకీ, ఫస్ట్ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయాలి. మేడం నా హస్బెండ్ నా వైఫ్ మా వైఫ్ వైష్ణవి మేడం. తను ఎంఏ క్లాసికల్ చేస్తుంది ఇప్పుడు, కూచిపూడి. మా అబ్బాయి అండి విశ్వక్సేన్ అండ్ నా కూతురు శ్రీవన్మయి, మా అమ్మ సరోజ. లవ్లీ ఫ్యామిలీ. అసలు పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని సెకండ్ వైఫ్ ది స్కిట్ చేయాలన్న ధైర్యం ఎలా వచ్చింది నీకు? పెళ్ళిళ్ళొద్దు అని అన్ని స్కిట్లోనే చెప్తావు, మళ్ళీ 2 వైఫ్స్ డైరెక్ట్ వైఫ్ నే దించేసావు ఈ స్కిట్ లో. కాదు నిజం చెప్పాను, ఇంట్లో వెంకీని ఎప్పుడైనా కొట్టారా? కొట్టలే మేడం ఇంతవరకు. ఎప్పుడు? అందుకే స్కిట్ లో కొట్టాను. ఈరోజు ఫ్యామిలీస్ వచ్చారు, నువ్వు డైరెక్ట్ గా ఫ్యామిలీని స్టేజ్ మీదకి ఎక్కించావు విత్ యువర్ కిడ్స్. చాలా బాగుంది మీ ఫ్యామిలీని చూడటం. అమ్మగారిని అక్కడ పెట్టుకొని కోడల్ని అక్కడ పెట్టుకోవటం మంచిది కదా. అత్త కోడలు ఒక దగ్గర ఉంటే బాగుంటుంది. అదే మన అమ్మ కోడలు. మీరు కూడా స్టేజ్ వెళ్ళమన్న. నమస్కారం. ఎందుకు పిలిపించానంటే ఎంతమందిని నవ్విపిస్తూ, ఎంతమంది స్ట్రెస్ని దూరం చేస్తూ, ఎంతమందికి ఆనందాన్ని ఇస్తున్న వెంకీ గారిని మాకు ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. మీరు కనబడాలని చెప్పి పిలిపించి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. వెంకీ స్కిట్ సూపర్ ఉంది, బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఇది మా ఆవిడ తీసుకొని రియల్ కపుల్స్తో అంటే మీ వైఫ్తోనే నాకు బాగా అనిపించింది ఏంటంటే, కోడలు కొడుకుని కళ్ళ ముందు కొడుతుంటే పాపం అక్కడ ఆమె ఎలా 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 చూస్తుంది. ఏమనిపించిందమ్మా మీకు? ఇంటికన్నా అయితే కొట్టడానికి పోదు. సో మీకు లోపల మండిపోతుంటే అక్కడ హ్యాపీ. నాకున్న అదృష్టం ఏంటంటే అర్థం చేసుకునే భార్య, అన్ని విధాలుగా నాకు తోడై ఉండే అమ్మ ఉన్నారు. ఇప్పటి వరకు మా ఇంట్లో సార్ నేను వేరు, వీళ్ళిద్దరు ఒకటి. ఎప్పుడన్నా ఏమన్నా అన్న కూడా అస్సలు ఊరుకోదు. ఆమెను ఏమనొద్దు, బాగా చూసుకోవాలి. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. మేమిద్దరం ఒకటే నడిపిస్తాం. నాకన్నా ఫోన్ చేశారు వాళ్ళ అత్త కోడలు ఇద్దరు ఫోన్ చేసుకుంటే గంటలు. అది నాకు అదృష్టం సార్ ఇంట్లో. అది చాలా నిజంగా అదృష్టం. అమ్మా, మీకు మాస్ జాతర గురించి మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది అయ్యా. నా కొడుకు కష్టపడి ఇంత ఛాయికి వచ్చిండు, ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా. నేను చూసిన, మా ఆయన చూడలే. లేదేమా చాలా ఏమ్మా మీరు కనింది వజ్రమా, ఇది కోహినూర్ వజ్రం. బంగారం అసొంటి కొడుకు, బంగారం అసొంటి కోడలు. మీ కుటుంబమే బంగారం అమ్మ. ఒక మనిషిని నవ్విపీయటం అనేది ఒక గొప్ప వరం. ఇంతమంది నవ్విపిస్తున్నారంటే అది నిజంగా చాలా అదృష్టం అమ్మ. అది మీ అబ్బాయి చేసుకున్నారు. మీ వెనకాల ఎంత కష్టం ఉందో నాకు తెలియదు, బట్ ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉన్నారంటే అది మీ చలవ వల్లే, మీ దేవుని వల్లే. వజ్రాలు లాంటి పిల్లలు ఉన్నారు మీకు ఇద్దరు. ఏం పేరు మా పేరు? విశ్వక్సేన్. నైస్ నేమ్. శ్రీవన్మయి. నైస్. టోటల్ గా ఓవరాల్ గా మీరందరూ చాలా బాగా చేశారు. అండ్ సార్ మీరు ఎప్పుడు వచ్చినా బాగా చేస్తారు సార్. చంద్రశేఖర్ గారు మంచి పర్ఫార్మెన్స్ మీరు ఇస్తారు. అండ్ మీ ఇద్దరు బాగా కొట్టావమ్మా, దెబ్బకి ఆడబడ్డాడు పోయి. మాస్టర్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఈమె తనని కొట్టింది కదా, వాని పేరెంట్స్ కూడా అక్కడ ఉన్నారు. ఇంకొకటి కూడా మాస్టర్, ఈమె కూడా కొట్టింది కదా, వీళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. మొత్తం ఫ్యామిలీ. మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు వచ్చారంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు అందరూ పలకరించి గౌరవిస్తుంటే చాలా ఆనందంగా ఉంది సార్. పండు మాస్టర్ పండు అక్కడ లేదు, అక్కడ ఉంది. ఏ సిస్టర్ రా కమ్. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారి
నమస్కారం మ్యామ్, వెల్కమ్ టు మాస్ జాతర. నమస్తే అండి అందరికీ. మీ మాస్ జాతరకి వచ్చి ఇక్కడ మీరు నిలబడినందుకు మేము చాలా చాలా ఆనందంగా ఉన్నాం. అండ్ ఫస్ట్ ఇంత టాలెంటెడ్ పండుని మాస్ జాతరకి మాకు ఇచ్చినందుకు చాలా చాలా మీకు థ్యాంక్స్ అండి మా అందరి తరపున. పండు అసలు పేరేంటి? రెహేనా. రహీనా. రెహనా. మీ పేరండి? రేష్మ. రెహనా, రేష్మ. చెప్పండి అమ్మా, పండుని ఇప్పుడు మీరు ఈ స్టేజ్ మీద చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడి వరకు వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరూ ఎన్నో కష్టాలతో పెరిగారు. ఇక మీదట మాకు కష్టాలు తీరుతాయని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా కష్టాలు తీరుతాయమ్మా. పండు మీ సిస్టర్. హాయ్ సార్, బాగున్నారా? సూపర్, చాలా బాగున్నాను. ఎలా అనిపిస్తుంది మాస్ జాతరలో మీ? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ సీరియల్లో చేసేది తను, అలాగే కామెడీ షోలో కూడా రావడం, పండు ఇంత మంచిగా యాక్ట్ చేయడం, సో అలా మూవ్ ఆన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి షోస్ ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆడియన్స్ కూడా చాలా చాలా సపోర్ట్ ఇస్తున్నారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మా పండుకి. థ్యాంక్ యూ సో మచ్. ఒకే ఇంటి నుంచి వచ్చిన ఇద్దరు సిస్టర్స్ లో ఒక సిస్టర్ ఏమో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా, ఒక మంచి సింగర్ లాగా తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. ఇంకొక సిస్టర్ ఏమో నిన్న మొన్న కెదరగారే అంటుంది. ఏంటిది? ఎలాగా? హౌ ఇస్ ద డిఫరెన్స్? ఎలా కుదిరింది ఇది? నాకు తెలుసుకోవాలంది. అంటే నిజంగా ఐమ్ క్యూరియస్. కైకు కైసా హువా రే? బోలో. ఈమె అందరితో చిన్నప్పటి నుంచి మాట్లాడుతూ ఉంటుందండి, చుట్టాలతో కానీ ఎవరితో అయినా. ఈమె బాగా స్లో, ఎవరితో మాట్లాడదు. అప్పుడు మాట్లాడిన మాటలంతా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్న స్టేజ్ మీద. వెరీ గుడ్. పండు ఏంటి, మీ మమ్మీ వచ్చారు, మీ మమ్మీ ముందు పర్ఫామ్ చేసావు. హౌ ఇస్ మాస్ జాతర? ఎలా, ఎప్పుడు ఏం అడగలేదు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మమ్మీకి ఎందుకు ఈ షో గురించి చెప్పలేదు అంటే, మమ్మీకి కామెడీ షో చాలా ఇష్టం. దానివల్ల నేను చెప్పలేదు. డైరెక్టర్ సార్కి కూడా ఇదే చెప్పాను, మా మమ్మీకి చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను అని. ఎప్పుడు కాల్ చేసినా సీరియల్ షూట్లో ఉన్నా అని చెప్పా. పక్కింటి వాళ్ళు నాకన్నా ముందు చెప్పేశారు, ప్రోమోలో వచ్చేసింది మీ పండు అని. దానివల్ల తెలిసిపోయింది. ఆ రోజే మనది టెలికాస్ట్ అవుతుంది. అప్పుడు చెప్పాను అనమాట, మా నీకు ఇష్టం కదా అందుకే సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నా అంటే ఇంకా హక్ చేసుకొని ఏడ్చేస్తుంది అనమాట. తనకి చాలా నచ్చింది. అండ్ బయటకి ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మాయి డైలాగ్ ఫేమస్ అయిపోయింది, పూసలు పూసలే అని చెప్పి. ఆ డైలాగ్ గురించే చెప్తున్నారు అంట ఎక్కడికి వెళ్ళినా. పూసలమ్మాయి బాగుందా అని అడుగుతున్నారండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్. మా మమ్మీని మా సిస్టర్ని ఇక్కడికి తీసుకొచ్చి నాకు ఇంత బెస్ట్ మూమెంట్ ఇచ్చారు. వాళ్ళ అమ్మగారు పండుకు ఒక గిఫ్ట్ ప్లాన్ చేశారండి. ఓకే. ఓహో, సో తనకు అది సర్ప్రైజ్, తనకు కూడా తెలియదు. మీ అందరూ ఒప్పుకుంటే దాని గిఫ్ట్ ఇస్తారు. ప్లీజ్ 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 ప్లీజ్. పెద్ద కూతురు చిన్న కూతురికి ఇచ్చారు. ఏమన్నా అడిగితే నువ్వే పెద్ద గిఫ్ట్, నీకెందుకు గిఫ్ట్స్ అని అంటారు సార్. ఎనీవే, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్, సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? వైష్ణవి గారు.